కాంగ్రెస్ 1000 రోజుల దగా పాలన పేరిట బీఆర్ఎస్ సమరభేరి మోగించబోతోంది. సెప్టెంబర్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. వారం రోజుల పాటు పార్టీ ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమాలు చేపట్టబోతున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ మోసగిరించిందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. 420 హామీలు, 13 డిక్లరేషన్లు, 6 గ్యారంటీల పేరిట ప్రజలను కాంగ్రెస్ మోసం చేస్తుందని కేటీఆర్ అన్నారు. బాకీ కార్డుల పేరిట కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లారని, గ్రామ గ్రామాన ప్రజలకు కాంగ్రెస్ మోసాన్ని వివరించారని ఆయన పిలుపునిచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, శ్రీజ, బీఆర్ఎస్ సమరబేరి మోగించిందని చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసి కూడా 1000 రోజులు జరిగినా కూడా ఇప్పటి వరకు ప్రజాపాలన పేట దగా చేస్తుంది. ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీలలో కూడా ఇప్పటి వరకు నెరవేర్చలేదని, ఇచ్చిన హామీలు విఫలమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 2 నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా ప్రజలను కార్మికులు చేసి ఖచ్చితంగా ప్రజాపాలనకు సంబంధించిన రేవంత్ ప్రభుత్వం ఎలాంటి హామీలు ఇచ్చింది, దానికి సంబంధించి ఎలాంటి హామీలు నెరవేర్చలేదు, దానిపై సెప్టెంబర్ 2 నుంచి అయితే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకైతే కేటీఆర్ పిలుపునిచ్చిన నేపథ్యంలో వారం రోజుల పాటు పార్టీ ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ మోసగించిందని బీఆర్ఎస్ ఆరోపణ చేస్తుంది. దాంతో పాటు 420 హామీలు, 13 డిక్లరేషన్లు, 6 గ్యారంటీల పేరున ప్రజలను మోసం చేసిందని, ఇప్పటికే బాకీ కార్డుల పేరిట కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లని అయితే ఇప్పటికే కేటీఆర్ పిలుపునిచ్చిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కూడా దానికి సంబంధించి స్థానికంగా ఉన్న మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు అందరినీ కూడా ప్రజాప్రతినిధులను కార్మికులు చేస్తున్నారు. ఖచ్చితంగా సెప్టెంబర్ 2 నుంచి వారం రోజుల పాటు నిరసన కార్యక్రమాలు, ఆందోళనలు చేయాలని దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం ఎన్నికల్లో లెక్కలేనని హామీలు ఇచ్చిందని గుర్తు చేశారు. అధికారం చేపట్టి 1000 రోజులు గడిచిన అన్ని వర్గాల ప్రజలను నట్టేట ముంచిందని ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టేందుకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సమర బేరీ మోగిస్తుందని చెప్పవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే ఈ వారం రోజుల పాటు నిరసనలు, ఆందోళనలు అందరినీ కూడా ప్రజలను దానిలో భాగస్వామ్యం చేయాలి. ప్రజలకు కూడా ప్రతి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలను, అవినీతి దానికి సంబంధించి ప్రజలకు కూడా అర్థమయ్యే రీతిలో బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా సమైతం కావాలని అయితే పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ముఖ్యంగా రైతు కూలీలు, వృద్ధులు, మహిళలకు, యువతకు నెలకు ఇస్తామన్న ఆర్థిక సాయం ఎంత పేరుకపోయిందో తెలిపేలా బాకీ కార్డుల రూపంలో వివరాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. 12,000 కోట్లకు పైగా ఫీజు రియంబర్స్మెంట్ కూడా బకాయి పెట్టి విద్యా వ్యవస్థను సంక్షోభంలో నెట్టారని, ఉద్యోగాల కల్పనలో యువతను మోసం చేశారని ఆరోపిస్తూ దీనికి సంబంధించిన ఒకవైపు హామీలు, మరోవైపు 1000 రోజుల ప్రభుత్వం ఏ రంగాల్లో విఫలమైందో, రేవంత్ రెడ్డి సర్కార్ అట్టర్ ఫ్లాప్ పాలన సాగించుతో చర్చించేలా కార్యక్రమాలు నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే బీఆర్ఎస్ పిలుపునిచ్చింది అని చెప్పవచ్చు. శ్రీజ, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ వెంకటేష్.